జ్యోత్స్న గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ అన్ని చూసినట్టున్నారు. నిన్ననే వైసీపీ మూడో జాబితా కూడా విడుదల చేసింది. రైట్, చాలా ఆచితూచి జగన్ అడుగులు వేశారు అనుకోవచ్చా? ప్రజాభిప్రాయం అన్నారు, సామాజిక న్యాయం అన్నారు, రకరకాల ఈక్వేషన్స్తోని ఈ మూడు జాబితాల్లో అందరికీ అవకాశం కల్పించామని ఆ పార్టీ చెప్తుంది. మీరు ఏం చెప్తారు? మీకు సరే, సామాజిక న్యాయము అవన్నీ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే సరే, దాంట్లో మీరు చూసి ఉంటారు. ఇంకోటి రేపు పొద్దున ఏమంటారు అని అంటే మొన్న మొన్న ఈ టర్మ్లో వాళ్ళు చేసినటువంటి వివిధ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వాటన్నిటి గురించి కూడా సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడాలి. ఐ థింక్ చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడాము. మళ్ళీ ఇప్పుడు దాని గురించి తీసుకురావడం అయితే పెద్ద ఐ డోంట్, ఎందుకంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే వెంకట్ గారు, సామాజిక న్యాయం కేవలం కొన్ని సీట్లలో మాత్రమే ఎందుకు కనిపించింది అనేది అర్థం కాదు. ఇప్పుడు నిజంగా వాళ్ళు సామాజిక న్యాయము, సామాజిక సమతుల్యత, మేము బడుగు బలహీన వర్గాలకు ఏదో చేస్తాము, చెయ్యాలనుకుంటున్నాము అని అనుకునేటువంటి ఇష్యూ అయితే ఆల్మోస్ట్ రాయలసీమ ప్రాంతంలో 40 జనరల్ సీట్లు ఉంటాయి. 40 జనరల్ సీట్లలో 32 జనరల్ సీట్లు ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చారు వాళ్ళు. ఒకటే సామాజిక వర్గానికి, ఓసీస్లోనే ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చారు వాళ్ళు. సో దాన్నే చేంజ్ చేసుకోవచ్చు కదా. అంతెందుకు పులివెందుల్లోనే ఒక ఎవరైనా బీసీ నేతకో, ఎస్సీ నేతకో, ఎస్టీ నేతకో ఇచ్చి అవును మేము వీఆర్ లుకింగ్ ఫర్ అంటే అది, ఎందుకంటే వాళ్ళకి షూర్ షార్ట్ గా గెలిచే సీట్ అని చెప్తారు కదండి వెంకట్ గారు. సో ఖచ్చితంగా ఆ పులివెందుల్లో ఆయన ఎక్కడ నిలబడినా గెలుస్తారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కదా ఆయన. సో అట్లాంటప్పుడు పులివెందుల్లోనే ఎవరికైనా బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాల్సిందేమో. సో సామాజిక న్యాయం అనేటువంటిది వాళ్ళు నిజంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇట్స్ లాంగ్ పెండింగ్ డిస్కషన్. ఇప్పుడు పెద్దలు చెప్పారు, అవును వాస్తవమే. డెఫినెట్ గా ఇవాళ అటు వైఎస్ఆర్సీపీ అనే కాదండి, ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మనం ఎప్పుడైతే ఒక అంటే సీట్ల దగ్గర కొంచెం నిజంగా కొంత శాతం కినుక వహించడాలు, కొంత శాతం అలగడాలు, మళ్ళీ మనం వాళ్ళని ఇచ్చేయడాలు ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ అంటే ప్రాబ్లీ ఇందాక అన్నగారు చాలా క్లియర్ గా చెప్పారు. మేము అంత బ్లంట్ గా చెప్పలేము, అదే రాజకీయం అని అనలేము, అదే పార్టీ నేను అదే చెప్తున్నాను, అదే రాజకీయం అని అనలేము, అట్లా లేకపోతే పార్టీలు చచ్చిపోతాయని అనలేము. కానీ దట్ ఈస్ అంటే క్రక్స్ ఆఫ్ పాలిటిక్స్. అందులో ఏం మనము పెద్దగా డిఫరెన్స్ గా అనుకునేటువంటిది ఏం లేదు. కాకపోతే ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే వెంకట్ గారు, ఏ సీట్లలో ఎవరిని వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. ఎక్కువ దెబ్బ నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల మీదనే పడుతోంది. అలానే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. కొంచెం ఒక్కసారి ఇలాంటివి మనం ఖచ్చితంగా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అగైన్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇవన్నీ చెప్పుకుంటా కూడా నేను ఒకటే మాట ఏం చెప్తున్నానంటే, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన గెలుపు, ఇప్పుడు ఆ పార్టీకి గెలుపు గుర్రాలు కావాలండి. గెలుపు గుర్రాల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. నేను ఒక విషయం చెప్పమంటారా, గెలుపు గుర్రాలు కావాలి అని అంటే నిజంగా కూడా ఇవాల్టి రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవినేని అవినాష్ గారు ఉన్నారు. దేవినేని అవినాష్ గారు 2019లో ఎక్కడ పోటీ చేశారు, 2019 నుంచి వాళ్ళు 2024 వరకు ఏ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఇవాళ 2024లో ఆయన తీసుకెళ్లి ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వేశారు. చిన్న ఎగ్జాంపుల్. సో ఇలా నిజంగా కూడా గెలుపు గుర్రాలకే మేము ఇస్తున్నాము అవన్నీ ఆ పార్టీ అనుకుంటుందేమో అని నేను అనుకుంటున్నా. అగైన్ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, ఐఎమ్ నాట్ గోనా గెట్ ఇంటూ ఇట్. ఇప్పుడు మా పార్టీ వరకు వచ్చేటప్పటికి, మా మిత్రపక్షమైనటువంటి జనసేన వరకు వచ్చేటప్పటికి ఒకటి మాత్రం క్లారిటీ ఇస్తానండి. ఎస్, పొలిటికల్ పార్టీస్ రెండు కూడా మేము పొలిటికల్ పార్టీసే, కానీ ఇవాళ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మేము అలయన్స్ లోకి వచ్చాము. ఏదో బ్లైండ్ గా మేము అధికారంలోకి రావాలని చెప్పి అలయన్స్ లోకి రాలేదండి. రాష్ట్రంలో ఒక ఏమంటారంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఒక విధమైనటువంటి ఎమర్జెన్సీ వాట్ వి కాల్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము అలయన్స్ లోకి వచ్చాం. ఇక్కడ మాకు రాజకీయాల కన్నా కూడా, సీట్లు వీటన్నిటికన్నా కూడా ప్రజాశ్రేయస్సు ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో మేము అలయన్స్ లోకి వచ్చాం. సో డెఫినెట్ గా మీరు ఇందాక అన్నట్టుగా చిన్నపాటి ఏమన్నా డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, కానీ వాటిని చాలా బ్రహ్మాండంగా మేము ఎక్కడికక్కడ సమసిపోయేటట్టు చేసుకోగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ తెలుగుదేశం శ్రేణుల మీద ఉంది, జనసేన శ్రేణుల మీద ఉంది. ఎందుకంటే మా అలయన్స్ అనేటువంటిది కేవలం ప్రజల కోసం మాత్రమే, జగన్ ఓడించేది మాత్రమే. సార్ ఇవాళ వెంకట్ గారు, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం జగన్ కి జనం కి మధ్య యుద్ధం. ఆ జగన్ కి జనం కి మధ్య జరిగేటువంటి యుద్ధంలో మేము జనం పక్షాన ఉన్నాం. అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మేము జనం పక్షాన ఉన్నాం. సో ఖచ్చితంగా జనం పక్షాన, ప్రజల పక్షాన ఎవరుంటారో వాళ్ళదే విజయవాడ. రైట్. ప్రమిళ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్.
ఏం చెప్తారు వైసీపీ జాబితా మీద, ఓవరాల్గా మార్పులు చేర్పుల మీద ఏం చెప్తారు? సార్, ఏదైతే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఈ మార్పులు చేర్పులు చేస్తుందో వాళ్ళకి క్లియర్ కట్ గా వ్యతిరేకత అన్నది అర్థమవుతుంది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వాళ్ళు సరిగ్గా పని చేయలేదని సర్వే రిపోర్ట్స్ రాబట్టి మార్చామని మొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడైతే ఏదైతే మారుస్తున్నారో దానిలో మళ్ళీ వ్యతిరేకత రాకూడదని సామాజిక న్యాయం పాటించామని వాళ్ళు చెప్తున్నారని క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక్కడున్న వాళ్ళు కరెక్ట్ గా పనిచేయలేదని వేరే చోటకి వేస్తే వాళ్ళు అక్కడ కరెక్ట్ గా పనిచేస్తున్నట్లు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా వైసీపీకి అయితే ఖచ్చితంగా ఇది పెద్ద దెబ్బే తగిలిద్ది. ఇట్లా మార్చడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది తప్పితే అది మార్చడం కాదు. అదిగాక ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సామాజిక వర్గాల్ని అంటే కులాల ఇదితోటి అక్కడ ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడం అలా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇట్లా వీళ్ళు ఇచ్చే వాళ్ళకు కూడా ఇంత అని మాకు అమౌంట్ కట్టండి అప్పుడే మేము సీట్లు ఇస్తామని ఆ కట్టగలిగే వాళ్ళకే సీట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. సామాజిక న్యాయము డబ్బులకు టికెట్లు ఇస్తున్నారా? వైసీపీలో డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. ఎవరు అడిగారు, ఎవరు ఇచ్చారు? సార్, ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పింది కూడా అదే సార్. మమ్మల్ని అమౌంట్ డిపాజిట్ చేయమంటేనే మా వల్ల కాక బయటకు వచ్చామని కూడా చెప్పిన నాయకులు ఉన్నారు కదా. రైట్. ఎవరు అంటే ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్పండి సరిపోతుంది. అంబటి రాయుడు గారు కావచ్చు. రైట్ 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 మేయర్ గారు సుజాత గారు నమస్కారం. రైట్, మీ వైసీపీ 3వ జాబితా విడుదలైంది. మొత్తంగా 9 లోక్సభ 51 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. సిట్టింగుల్లో 3 ఎంపీలు 24 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతయ్యాయి. నిన్న మీరు ఇచ్చిన లిస్టులో